రొమాంటిక్స్ ఇవాళ మనం ఇది మాట్లాడుకుందాం. వ్యాలంటైన్స్ వీక్ అసలు ఎందుకు రా ఇది వ్యాలంటైన్స్ వీక్ ఎందుకు చేసిరా ఫస్ట్ నాకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్. ఒకరోజు సరిపోవట్లేదా దేనికి? ప్రేమించుకోవడానికా? ప్రేమించుకోవడం అంటే మేకింగ్ లవ్వా లేకపోతే టు లవ్వా? తెల్లారులా రాత్రులు ఏం పాపం చేసినాయమ్మా? మీరు షోకి వచ్చారా ఇద్దరు? వావ్, డాడ్ అండ్ సన్, యువర్ ఫ్రెండ్స్? ఫస్ట్ షో, ఫస్ట్ టైం. మీ పేరెంట్స్ ఆయన అడుగుతారు, ఆయనే తెలుసా? చెప్పండి, పర్లేదు, ఏం పర్లేదు. జగదీష్, అంత పెద్ద పేరు పెట్టి అంత నెమ్మదిగా చెప్తే ఎట్లా మీరు? జగదీష్. సో వాట్ యూ డూ సార్? మీరేం చేస్తారు? ప్రేమిస్తారా? జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయితే నేను పక్కన ఆయనతో మాట్లాడతా. జర్నలిస్ట్ తోటి ఎందుకు మనకి? ఏడేనో ఏమో చెప్తేనే ఎవడో వచ్చి ఏదో పికప్ చేసి దాన్ని కలిపేసి ఏదో చేస్తున్నాడు వైరల్. డైరెక్ట్ జర్నలిస్ట్ తోటి పెట్టుకోవడం అంటే పులి బోన్లోకి వెళ్ళి డాన్స్ చేయడం మనకు జర్నలిస్ట్. నో, దిస్ రిస్క్ వీ వోంట్ టేక్. సో నేనేమంటున్నా, మొత్తం 7 days ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. వాట్ ఆర్ ద 7 days? రోజ్ డే, సెకండ్ డే ఆర్డర్ మిస్ కాదు. ఎట్లా పడితే అట్లా చెప్తే ఒక వ్యాలంటైన్స్ వీక్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేకి ఒక మీనింగ్ ఉంది, దానికి ఒక ఆర్డర్ తగలడ్డది. అట్లా కూడా ఉందండి. ఇప్పుడు చెప్తా, అదే ఎందుకు ఉందో చెప్తా మీకు ఆ రూల్. ఇప్పుడు నేను రోజ్ డే ఇస్ దేర్ ఫస్ట్ డే, దాని తర్వాత ఏంది ప్రపోజ్ డే, థర్డ్ డే ఏంటి చాక్లెట్ డే. నీకు మార్క్స్ వస్తాయి కానీ నువ్వు అతి ఆవేశపడ్డావు, నీకు నెగిటివ్ మార్కింగ్, అందుకే నీకు కొంచెం ఆగాల్సిందే. థర్డ్ డే దట్ ఈస్ ఏంది, ఏం చెప్పినా మర్చిపోయినా, చాక్లెట్ డే. చాక్లెట్ డే తర్వాత టెడ్డీ డే. మంచి అదే మళ్ళీ ఒక్క మగాడు చెప్పలేదు చూడరా నెక్స్ట్ డే ఏందని చెప్తే. ఒక్కడు చెప్ప, ఒక్క నా కొడుకు క్లారిటీ లేదు ఏ డే నడుస్తుందని చెప్పి వాడు. సరే ఓకే, అఫ్ కోర్స్ కదా. సో ఇప్పుడు టెడ్డీ డే అయిందా? టెడ్డీ డే తర్వాత ఏం డే అమ్మా? అది ప్రామిస్ డే. టెడ్డీ డే తర్వాత ప్రామిస్ డే తర్వాత హగ్ డే తర్వాత కిస్ డే. క్లాప్స్ అవి ఎందుకులే కానీ ఈ ఈక్వేషన్లో విక్టిమ్సే ఎక్కువ ఉన్నారు ఈ వ్యాలంటైన్స్ వీక్లో. బేసిక్ చెప్పాలంటే ఎంజాయ్ చేసినోడు కంటే. సో ఈ 6 days వల్ల ఏమవుతుందంటే 1 day నుంచి 7 days అయిపోయేసరికి మ్యాటర్, ఒక 1 day ఎంజాయ్ చేయాల్సినోడు, 1 day ఖర్చు పెట్టాల్సినోడు 7 రోజులు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు అంతే, 7 రోజులు ఖర్చు పెడుతున్నాడు. వాడు ఎంత 7 రోజుల పరిస్థితి అయిపోయిందంటే వాడు అసలైన వ్యాలంటైన్స్ డే వచ్చేసరికి వాడు వ్యాలంటైన్స్ కూడా డబ్బులు లేవు అంతే లేవు. యూపీఐ కొడితే మా ఇన్సఫిషియంట్ రొమాన్స్ అంటుంది అది. వ్యాలెట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఖాళీ వ్యాలెట్ అది నువ్వు మెన్షన్ చేయాల్సింది. వ్యాలంటైన్స్ డే ఇస్ వ్యాలెట్ ఓన్లీ, బట్ ముందర వాడు గాన్ ఆల్రెడీ, దట్ సీన్ ఇస్ గాన్. సో ఇప్పుడు ఈ 6 days కాన్సెప్ట్ తోటి ఏమైందంటే నేను ఆల్రెడీ ఇరిటేట్ అయ్యి నేను ఒక పబ్ దగ్గరికి పోయి ఒక బీర్ వేద్దామని చెప్పి పోయినా. నా కర్మకి ఆ రోజు ప్రపోజ్ డే. అంత కాదమ్మా మన లైఫ్లో ఇంత. నువ్వు అట్లా అనుకుంటున్నావు, నువ్వు అట్లా జరగదు. నా లైఫ్లో నేను బకెట్ లిస్ట్లో రాసుకున్నవన్నీ బకెట్ బయటకే పడతాయి. నాకు సంబంధం లేకుండా ఎవడో రాసింది వచ్చి నా బకెట్లో పడుతుంది, అది నేను దాన్ని సర్దుకొని వెళ్ళిపోతుంటాను. ఎగ్జాక్ట్లీ అట్లాంటిది. వాట్ ఎవర్ కమ్స్ ఇస్ మైండ్. సో ఇప్పుడు ఈ పబ్కి పోతే అక్కడ ఏమైందంటే ప్రపోజ్ డే కాబట్టి మంచి మూమెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. అండ్ ఐ హావ్ సీన్ అ గే కపుల్. ఓకే, గే కపుల్ ఫుల్ ఇన్స్పైర్డ్. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే చెప్పు, లైన్ వేస్తా. అంటే చీన్కే వాళ్ళకి మజా. సో అయితే ఏమైంది, పోయిన ఇద్దరు గే కపుల్ ఉన్నారు, బాగానే ఉంది, మాట్లాడుకుంటారు, ఒకళ్ళు ఫుల్ హగ్స్ ఇచ్చేసుకొని గిఫ్ట్. అసలు ఏమైతుంది నాకు అర్థంగా. నేను పోయి ఆపిన ఇద్దరు, ఈ ఆగ్రహ ఏం చేస్తారు మీ ఇద్దరు నాకు అర్థమవుతలేదు. ఇవాళ ఏం డే? ప్రపోజ్ డే పెట్టి నువ్వు ఫుల్ హగ్లు ఇచ్చుకుంటే అసలు హగ్ డే ఎందుకు నాకు బొక్క అర్థం కాదు. సెపరేట్గా డిఫరెన్షియేషన్కో మీనింగ్ ఉండాలా లేదా? ప్రపోజ్ డే ఆజ్ ప్రపోజ్ కరో భాయ్, బక్చోది కా కర్రే. సో అయితే ఈ గే కపుల్ వాళ్ళని సెపరేట్ చేసిన తర్వాత నేను వాళ్ళని అడిగిన అనమాట, ఏంది వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ డు యూ గైస్ నో దట్ యూ హ్యావ్ టు గో బియాండ్ యువర్ ఆపోజిట్ జెండర్, వెన్ డిడ్ యూ రియలైజ్? వాడు అంత ఆలోచించాలి అప్పుడు. వాడు బేసిక్గా వాడు వేరే మూమెంట్లో ఉన్నాడు కాబట్టి ఈ డి నాట్ ఆన్సర్ మీ. ఠీక్, కంగ్రాచులేషన్స్ రా భాయ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఏంది వాళ్ళ రాత్రి ఎవడు వంగేది అనేది? ఎవడరా వంగేది ఏంద్రా? వంగేది అరే మా ప్రపోజ్ డే కదరా, ఉంగరం పెట్టనీకి ఎవడు వంగుతాడు అని నేను అడుగుతున్నాను. దట్స్ ద క్వశ్చన్. ఏం పెట్టనీకి అనుకున్నావు? నీ పాడు లోకం ఇట్లా ఏం చేయాలి చెప్పు. నేను దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అక్కడ లేని నేను అక్కడ మూమెంట్లోకి వెళ్తే అది ఏదో త్రీసమ్ అంటున్నాను. సో నేను మూమెంట్లో ఉన్నప్పుడు నాకు ఆడియన్స్ వద్దు. సో కానీ అది కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది, ఇఫ్ యూ నో ఇట్ బై ద వే జస్ట్ ఐమ్ సేయింగ్. సో మనకు ఆడియన్స్ వద్దనమాట. అయితే ఏమైంది, వాళ్ళని కంగ్రాచులేట్ చేసేసి వాళ్ళు ఆల్రెడీ నేను చెప్పిన దానికి వాడు చాలా హట్ అయ్యింది. వాడు సరే అక్కడి నుంచి మూవ్ అవుట్ చేసినాం అనమాట, మనం ఎక్కువసేపు ఉండకూడదు. నెక్స్ట్ అసలు 1 day అవ్వాల్సింది ఆల్రెడీ ఇట్స్ గాన్, ఇట్స్ నాట్ దేర్. వాట్ ఐ
ఏంటి మామ చేతిలో బీరు ఏడుంది బీరు ఈడ చూసిన తర్వాత సీను అర్థమైందా? అసలు వ్యాలంటైన్స్ వీక్ వచ్చినప్పుడు ప్రపోజ్ డేలో ఒక ర్యాండమ్ కపుల్ని చూస్తేనే తిక్కలేస్తుంది. ర్యాండమ్ కపుల్ కాకుండా గే కపుల్ ఉంది ఇక్కడ కళ్ళ ముందు, అంటే వీళ్ళు కూడా సెట్ అయిపోయారు. బేసికల్లీ ఎవ్రీ వన్ హ్యాస్ సమ్మన్. ఏంటిదమ్మా చూస్తున్నారు, ఏది దొరికితే అది చూస్తున్నారా? ఎవరు? నేను అదే చూస్తున్నా. ఏం చేయమంటారు? కనబడలేదు ఆ రోజు. నా కర్మకు వాళ్ళే కనబడ్డారు. నా లైఫ్ అట్లనే ఉంటుంది అనమాట. అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అంటే స్ట్రైట్ వెళ్ళిపోగానే రెడ్ సిగ్నల్ పడుతుంది, ఆగిపోతుంది, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళిపోతారు. నాది అట్లా కాదనమాట. కళ్ళ ముందు గ్రీన్ ఉంటుంది, ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, అక్కడ ఒక లారీ ఆగిపోయి ఉంటుంది, దాని వెనక నేను. సో దట్ ఈస్ మీ బేసికలీ. సో ఐ నో ఐ వాంట్ టు గో, ఐ నో ఐ క్యాన్ గో, ఐ నో ఐఎమ్ లీగల్లీ అలౌడ్ టు గో, బట్ ఐ కెన్ స్టిల్ నాట్ గో. దట్ ఈస్ మీ. దట్స్ ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. అంతమంది కప్పులో నా గే కప్పులు వచ్చి కూర్చోవాలి నా ముందర చెప్పు. దట్ ఈస్ దేర్. చూసారా లాస్ట్ చూసారా గే కప్పులు? నువ్వు చూసినావు బ్లాక్ షర్ట్ మామ, నువ్వు చూసినావు? చూడలేదా? వాట్స్ యువర్ నేమ్? తెలుసా నీకు గే కప్పులు ఉంటారని చెప్పి? తెలుసు. నమ్ముతావా నువ్వు ఇది? ఆగండి, మీరు చూసినంత ప్రపంచం ఆయన చూసిన చెప్పు. చిన్న పిల్లోడు వాడు. బ్రో చెప్పు బ్రో, నమ్ముతావా నువ్వు గే కప్పులు ఉంటారంటే? నమ్ముతావా? ఎట్లా నమ్ముతావు బ్రో? ఇందాక చూడలేను కదా, ఇప్పుడే వీడియోలు చూసినావు. ఎవరు వాడు సపోర్ట్ ఇచ్చింది వీడియోలు చూసిందని? మేము ఎందుకు ఇస్తామండి? మేము ఎందుకు ఇస్తాం వీడియోస్? మేము స్ట్రైట్, ఫుల్ స్ట్రైట్. క్యామ్లిన్ స్కేల్ వాళ్ళు నన్ను అడిగిర్రు బ్రాండ్ ఎండోర్స్మెంట్, నీకంటే స్ట్రైట్ ఎవరు లేడని. అట్లాంటి సిచ్యువేషన్. డోంట్ ఆస్క్ మీ, నో వీడియోస్. మామా ఉంటారు గేస్, దట్ ఈస్ దేర్ ఎగ్జిస్టింగ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్పు. భయపడ్డం విక్టిమ్. హలో, ఇందాకనే చెప్పిన విక్టిమ్. అయితే అసలు నాకేమనిపిస్తుంది అంటే ఈ ఎంటైర్ రొమాంటిక్ సెన్స్ థింగ్ ఏదైతే ఉందో, దిస్ ఎంటైర్ వీక్, రొమాంటిక్ వీక్, it has never been that men have come up with this. Definitely not. At large, women are more capable of saying it to people how they want to be loved. Agree, women? Yes. Agree? Men. ఏంటి మేడం? ఆగా, సెకండ్ ఫేజ్ వస్తున్నా ఆడికే. నన్ను తీయని ఇజ్జత్. నువ్వు తీస్తానే ఉన్నావు, ఇట్లా నేను తీస్తా. నాకు ఈ టైం, నేను కొంచెం మర్యాద ఇచ్చి తీస్తా ఇజ్జత్, ఓకేనా? ప్లీజ్ గివ్ ఇట్ సమ్ టైమ్. ఫర్ మెన్ దేర్ ఆర్ సర్టన్ ప్రాక్టికల్ థింగ్స్ యూ నీడ్ టు కన్సిడర్. వీని బతుక్కి వీడు ఒక డిఎం చేసిన అనుకో, ఒక అవకాశ్ సే బాహర్ జాకే एक लड़की को DM किया इसने. దీన్ని విజువల్ తీసుకొని ఎట్లుంటుంది అంటే ఓషన్ పార్క్లో వేవ్ పూల్లో కొట్టుకుంటారు జనాలు డిఎమ్స్లో అంతా. మేడం ఇక్కడ హలో. సో ఫర్ మెన్ వీఆర్ నాట్ గోన్ టాక్ అబౌట్ హౌ డు వీ వాంట్ టు బీ లవ్డ్. వీ వాంట్ టు బీ సీన్ ఫస్ట్. మేము కనబడితే తర్వాత మా అమ్మల్ని ఎట్లా ప్రేమించాలి? చాలా పెద్ద క్వశ్చన్ అది. ఇట్స్ అ వెరీ డీప్ క్వశ్చన్. ఎవరైనా అడిగితే వాళ్ళని గుండెపోటీ ఏదైనా రాగల. డోంట్ ఆస్క్ హిమ్, జస్ట్ బీ దేర్, అంతే. దట్స్ వాట్ హీ వాంట్స్. ఓకే. సో నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే కంటే ముందే, జస్ట్ వన్ డే ముందు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్యాలంటైన్స్ డే. తెలుసా ఎవరికైనా గ్యాలంటైన్స్ డే? మీకు తెలుసు అఫ్ కోర్స్. బాయ్స్ ఎవరికైనా తెలుసా మామా లాస్ట్కి? నో. గ్యాలంటైన్స్ డే అంటే ఏంటంటే, ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అవుతుంటారు, గర్ల్ ఫ్రెండ్స్, ద గర్ల్ గ్యాంగ్. సో మేమందరం కలిసి మా కోసం అని చెప్పి ఒక సెపరేట్ డే పెట్టుకుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ గ్యాలంటైన్స్ డే, టు సెలబ్రేట్ ఫీమేల్ ఫ్రెండ్షిప్. ఫీమేల్ ఫ్రెండ్షిప్. ఆల్రెడీ ఒకటి ఉంది ఫ్రెండ్షిప్ డే, అదొద్దు నాకు. నేను సైడ్ మాకు సెపరేట్ కూడా కావాలి. అబ్బాయిలు ఇంత సెపరేట్ చేస్తే మాకు అంత ఖుషి వస్తుంటుంది లోపల నుంచి. గర్ల్స్ నైట్, అబ్బాయిలు దోషారు ఫస్ట్ బయటికి, ఓన్లీ గర్ల్స్ నైట్. ఇది గర్ల్స్ సెలబ్రేషన్, గ్యాలంటైన్స్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, వ్యాలంటైన్స్ చుట్టుపక్కల జరిగేవన్నీ ఏవైతున్నాయి అన్ని అమ్మాయిలకు సంబంధించినవి జరుగుతున్నాయి. మీరేదో అనుకుంటారేమో బాయ్స్ ఆర్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద వ్యాలంటైన్స్ డే అని చెప్పి. అంత సీన్ లేదు, ఎవరు ఎక్సైటెడ్ లేడు. అర్థమవుతుందా? దేర్ ఈస్ నో మ్యాన్, ఆర్ లార్జ్లీ దేర్ ఈస్ నో మ్యాన్ దట్స్ వోకెన్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈస్ లైక్, ఓ డ్యామ్ ఇట్స్ వ్యాలంటైన్స్ డే అని ఎక్సైట్ అయినాడు. ఎవరు లేడు. వాడు గుమ్ములు ఉన్నాడు, వాడు ఆల్రెడీ. అర్థమవుతుంది? వాడు పియర్ ప్రెషర్లో ఉన్నాడు. పియర్ ప్రెషర్ ఎందుకంటే మళ్ళీ ఓ క్యారెక్టర్ స్క్రీన్ షాట్స్ బయటపడతాయని కాదు, వాడి గిఫ్టింగ్ స్కిల్స్ బయటపడతాయని చెప్పి. ఆ వారం అంతా వ్యాలంటైన్స్ వీక్, వాని ప్రాబ్లం అది. వానికి ఏం తెలుసురా ఏం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి, వాని బొందా. సో హీ హ్యాస్ నో క్లూ. సో వాళ్ళు ఏదో ఎక్సైట్ అవుతారని మీరు ఫీల్ కాకండి. దేర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ దట్ సైడ్. మొత్తం ఎక్సైట్మెంట్ అంతా ఉమెన్ సైడ్. వీనికి ఏం క్లారిటీ లేదు. ఒక సీన్ ఇట్లనే మా ఫ్రెండ్ అడుగుడు. హీ వెంట్ టు అ డే బిఫోర్, లైక్ లెట్స్ సే ముందు రోజు డేట్కి వెళ్ళాడు, నాకు చెప్పాడు డేట్కి వెళ్తున్నా అని చెప్పి. డేట్కి వెళ్ళిండు, వచ్చిండు పొద్దునే. అఫ్ కోర్స్ వీ డిస్కస్ కదా లైట్లీ వాట్ హ్యాపెండ్. షీ కాల్డ్ హిమ్ ఓవర్ టు హిస్ హౌస్. సో అఫ్ కోర్స్ క్వైట్ లాంగ్ లీప్. సో అయిపోయింది సీన్, పొద్దునే వచ్చిండు. ఐ థింక్ ద గర్ల్ టోల్డ్ హిమ్ వైల్ లీవింగ్ దట్, బేబీ యూ డిడ్ ద డిషెస్ యెస్టర్డే, దట్ వాస్ సో రొమాంటిక్. పొద్దున్న నుంచి వచ్చి వాడు అంట్లు తోముతుండు ఇక్కడ ఇంట్లో. నాకు తెలియదు ఎందుకు తోముతుండు వాడు అంట్లు, నాకు క్లారిటీ లేదు కదా. వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. తోముతూనే ఉన్నాడు వాడు పొద్దు నుంచి అంట్లు. వచ్చినప్పటి నుంచి తిన్నవి తోముతుండు. వాడు తింటున్నందుకు మేము వాడు తోమడానికి తింటున్నామో, వాడు మేము తిన్నవి తోముతున్నామో నాకు క్లారిటీ లేదు. ఫుల్ డే చల్ రहा ये सब. And I asked him, why would you do that? She said,
ఇట్స్ రొమాంటిక్ డూయింగ్ ద డిషెస్. ఇంట్లో ఏ వస్తువు కనిపిస్తే దాన్ని వాడు ఇప్పుడు అంట్లు తోమినాడు తోముతున్నాడు, దాన్ని వాడికి ఏ డాక్టర్ దగ్గర తీసుకోవాలి నేను చెప్పండి. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో వీనికి రొమాంటిక్ వానికి తెలుసా నువ్వు వాని బొందా యాంక్లెట్స్ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చి నీ చేతికి చాలా బాగుంటాయి అంటాడు వాడు. ఆ రకంగా ఉంది వాంది. అర్థమైంది అరేవన్ కానీ ఒక్క మగాడు నవ్విండు దీనికి. నో ఫక్కర్ నో 70% డోంట్ నో వాట్ యాంక్లెట్ ఈస్. ఇక్కడ అదేదో ఇయర్ ఫోన్ బ్రాండ్ అనుకుంటుండే వాడు. బాబు చిట్టి ఒక్క సెకండ్ కొంచెం వెనక పోదాం. ఇగో నువ్వు దాక్కుంటున్నావు అంటే నువ్వే. ఇగో మామ ఎల్లో షర్ట్ వెనకాల నువ్వే మామ. వాట్స్ యువర్ నేమ్ బ్రో? శ్రీకాంత్ బ్రో. యాంక్లెట్ అంటే తెలుసా శ్రీకాంత్ బ్రో? పట్టీలు అద్దిరా రే చూడురా రే పట్టీలు. వాడు చాలా దగ్గరకు వచ్చిండు. హలో నువ్వు ఎందుకు నవ్వినావు? I know he is not close, but you can't expect more precision from men like that, okay? Anklets అంటే కూడా మాకు క్లారిటీ లేదు ఇక్కడ. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ రొమాంటిక్ సెన్స్ రైట్ అవే ఫ్రమ్ పీపుల్. అసలు ఈ వీక్ డేస్ వచ్చినవే అందుకు. వీనికి ఏదో ఒకటి చేయరా అంటే వానికి అయితే లేదని క్లియర్గా రాసి పెట్టిరు వారం అంతా. ఏమేం చేయాలి నువ్వు అని చెప్పి అటు ఇటు కథలు పడక యాస్టీస్ ఏమున్నాయి అవి చేయని చెప్పి. నో ఓవర్ యాక్షన్స్. వాట్ ఎవర్ ఇస్ దట్ యూ డూ దట్. ఓన్లీ యాక్షన్స్. ఎగ్జాక్ట్లీ. కాకపోతే నువ్వు ఇప్పుడు నోటీస్ చేస్తే ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ బయట కపుల్ దగ్గరికి నువ్వు ఓనక్కర్లే. నువ్వు అప్పుడప్పుడు వ్యాలంటైన్స్ వీక్లో యూ మీట్ సర్టన్ పీపుల్ ఆన్ ద వే, లైక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, మెన్ కానీ ఉమెన్ కానీ. అండ్ దే లైక్ వెన్ ఎవర్ యూ గో ఇట్స్ లైక్ ఓ నువ్వు సింగిల్ కదా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ, యూర్ ఆసమ్. సమ్మన్ షుడ్ బి లక్కీ టు గెట్ యూ. సమ్మన్ షుడ్ బి రియలీ ఎవడు రావాడు డిస్టర్బెన్స్ అన్నది ఎవడు రావాడు. అయితే ఇది నా డైలాగ్ అక్కడ. సో ఇట్స్ లైక్ సమ్మన్ షుడ్ బి వెరీ లక్కీ టు గెట్ యూ. అంటే నువ్వేంది మరి అన్లక్కీయా? వదిలేసేటప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి అంటే అందరు కుమ్మాయి కురున్నాను, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, యూ విల్ గెట్ ద బెస్ట్ పర్సన్. అంటే నువ్వు అవలదానివా లేదా నువ్వు అవలదానివా? వై విల్ ఐ గెట్ ద బెస్ట్ పర్సన్? బికాజ్ యు ఆర్ నాట్ బెస్ట్. ఆర్ లేకపోతే ఏంది ఈ కాంబినేషన్ ఏంది? వాట్ ఈస్ దిస్ కెమిస్ట్రీ? ఈ ఎక్స్ట్రా డైలాగ్లు వద్దు. నేను దాన్ని చెప్పి నువ్వు ఫస్ట్ పేలి ఫుర్సత్ మీద నికలి నువ్వు నా మీద కవర్ అయ్యకు, పండిపోయింది, రంగేసినావు ఆల్రెడీ. యూ విల్ గెట్ ద బెస్ట్ పర్సన్, యూ విల్ గెట్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇట్లాంటి డైలాగ్స్ వద్దు. వీళ్ళు ఈ బ్యాచ్ తోటి మనం ఎక్కువ ఎన్కౌంటర్స్ చేయకూడదు, ఇమ్మీడియట్గా సైడ్కి వెళ్ళిపోతున్నారు. డోంట్ టేక్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ దమ్. ఒకవేళ వీళ్ళని కాకుండా కూడా చూసుకుంటే, ఈజ్ దర్ ఎనీ వన్ గైజ్ వ్యాలంటైన్స్ డే రోజు నేను ఈసారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఫ్రెష్ ప్రపోజల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లైక్ సమ్మన్ మైట్ హవ్ బీన్ టుగెదర్, యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్ కదా అందరూ, బట్ దే వాంటెడ్ టు ప్రపోజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ వ్యాలంటైన్స్ కా జో వీక్ హై హఫ్తా. అట్లా ఎవరు ఉన్నారా ఇక్కడ ఇంత కాంబినేషన్లో? నువ్వు మామా వావ్ ఎందుకురా వేరేటోడు చేసి. ఓకే మామ కొంచెం మోర్ డీటెయిల్ ఇస్తావా నాకు? ఏమైంది అసలు? వాట్ ఇస్ యువర్ నేమ్? అనుష్. ఓకే కంటిన్యూ. ఏం జరిగింది అంటే వర్క్ స్పేస్. ఓకే. సో ఒక మంచి గిఫ్ట్ ఒకటి తీసుకున్నా. మేడం, అబ్బాయిలు ప్రేమ కథ గురించి బయటకు చెప్పాలంటేనే ప్రాణాలు పోతుంటాయి గాల్లో. మీరు ఇట్లా వాని కళ్ళ ముందు నవ్వితే ఎట్లా? మామ నువ్వు నన్ను చూడు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టు, నాకు చెప్పు. 3 రావట్లేదా? రే ఆహా ఆ 3. ఓకే ఓకే క్షమించు. అరే మనం ఇందాక మాట్లాడిన టాపిక్స్ అట్లాంటి వాళ్ళు, మీరు ఏంటిది ఇది? ఓకే సరేరా, ఇప్పుడు 3 రావట్లేదు కానీ నీకు చిన్న కట్టే కొట్టే తెచ్చానంటే కానీ చెప్పు నాకు. చెప్పండి చెప్పమ్మా. ఓకే హెచ్ఆర్ వచ్చి ప్రపోజ్ చేసిండా? ఎట్లా రంగోలి గీసి ఇంప్రెస్ చేసిండా? అయితే మనోడు వ్యాలంటైన్స్ వీక్లో ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు, అది కాస్త బోల్తా పడ్డది ప్లాన్. సో లెట్స్ టాక్ లిటిల్ మోర్ అబౌట్ దట్. వాట్ దే థింక్ ఈజ్ దే వాంట్ టు ప్రపోజ్ ఇన్ వ్యాలంటైన్స్ డే బికాస్ అదొక కోఇన్సిడెంటల్లీ క్యూట్ మూమెంట్ అయిపోతుంది అని వాళ్ళ ఫీలింగ్. బికాస్ లైక్ దేర్ ఇస్ ప్రపోజ్ డే, హగ్ డే, ఇట్లా ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, అట్లా ప్రపోజ్ చేస్తారు. కాకపోతే అది మోస్ట్ బుద్ధి తక్కువ స్ట్రాటజీ అది ఫర్ యూ మిస్టర్ అనుష్. జస్ట్ సెయింగ్. అంటే యువత నువ్వు నెక్స్ట్ వెళ్తావు కదా, నెక్స్ట్ ట్రయల్స్ చేస్తావా లేదా? చేస్తావు కదా నువ్వు. బయట పరిస్థితి బాగాలేదా? అరే నీకేం వీసా ఇచ్చి యూఎస్ పోయి పని చేయమంటలేదు నేను. పోరికి లైన్ ఏమంటున్నావు? కూల్ డ్రింక్లు ఏమైనా కల్పిస్తా? అరే నేను వ్యాలంటైన్స్ డే వస్తే ఏదో క్రైమ్ స్టోరీస్ నడుస్తున్నాయి కదా ఇక్కడ. ఒక 2 శవాలు వేసేదాకా నువ్వు ఊరుకునేటట్లేవు ఇవాళ ఇక్కడ. నెలకొండ వస్తుంది చేయవారు చిన్న క్యూరియాసిటీ. సో ఎందుకు అంత వర్స్ట్ అనిపిస్తుంది అంటే నాకు ఆ స్ట్రాటజీ ఆఫ్ సీజన్లో పోతే ఎప్పుడైనా ఫుల్ ఎంజాయ్ చేస్తావు, ఆన్ సీజన్లో పోవద్దు. కంటెస్టెంట్స్ ఆర్ లాట్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. నువ్వు ఎవరిని మధ్యలో వచ్చాది వ్యాలంటైన్ వీక్ కాస్త ఇంటర్వ్యూ వీక్ అయిపోయింది. అది సింపుల్ ఇంటర్వ్యూ వీక్.
खोल के बताते हैं आपको, एक एक दिन निकाल के बात करेंगे हम. पहला दिन क्या था? रोज डे, రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్. పక్కా రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ అవుతుంది రోజ్ డే రోజు. నెక్స్ట్ డే క్యా థా? ఇందాక ఏదనుకున్నాం, సెకండ్ డే ఏముండరా సాయి కుమార్? ప్రపోజ్ డే అంటే ఏంటి అంటే ఇది టెక్నికల్ రౌండ్ అనమాట బేసికల్లీ. రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ తర్వాత టెక్నికల్ రౌండ్. వై మీ? ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో. వై యూ? అసలు వై నౌ? వై నాట్ హిమ్? బేసిక్గా వై యూ ఎంఐఎన్ ఆ 4 లెటర్లనే ఉంటాయి, కాకపోతే తాట తెగిపోద్ది నువ్వు వీటి ఆన్సర్లు ఇచ్చేసరికి. నువ్వు అంత తోపు మగాన్ వై నువ్వు టెక్నికల్ రౌండ్ కూడా క్లియర్ చేసినావు అనుకో, దెన్ కమ్స్ థర్డ్ డే. థర్డ్ డే ఇస్ చాక్లెట్ డే. నీకు ఇయ్యరు, నువ్వే ఇవ్వాలి చాక్లెట్. హెచ్ఆర్ రౌండ్ అది బేసికల్లీ. హెచ్ఆర్ రౌండ్ వాళ్ళకంటే ఎక్కువ నువ్వే వాళ్ళకి కాలు పట్టుకోవాలి. ఏమవుతుందని చెప్పి అన్న ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకొని కూడా పైసలు లేదన్నా, జస్ట్ 2 లక్షలు పెంచేసి వెళ్ళిపోయి ప్లీజ్. సో చాక్లెట్ డే అంటే నీకేదో అనుకుంటున్నావు, టెక్నికల్ రౌండ్లో నేను కుమ్మేసిన అదంతా ఏం లేదు. చాక్లెట్ డేస్ ఫర్ దెమ్, యూ గివ్ ద చాక్లెట్. ఎక్సలెంట్. దాని తర్వాత ఏమొచ్చిందమ్మా నెక్స్ట్ డే? అది ప్రామిస్ డే, టెడ్డీ డే. టెడ్డీ డే ఏంటి అంటే టెడ్డీ డే ఇస్ అ కల్చర్ ఫిట్ డే అనమాట బేసికల్లీ. కల్చరల్ ఫిట్ ఉన్నావా లేదా అని చెక్ చేస్తారు టెడ్డీ డే రోజు. అంటే నువ్వు ఎట్లాంటి టెడ్డీ బేర్ ఇస్తున్నావు అంటే నువ్వు కల్చర్ ఉన్న వ్యక్తివా, కల్చర్లెస్ బ్రూటా, నువ్వు ఏంది అనేది క్లారిటీ వస్తుంది. ఆ టెడ్డీకి ఏంది మూత వంకరాయి ఉందా, ఆ ముక్కు మీద ఉన్నది ఇట్లా వంగిపోయి ఉందా, లేకపోతే పింక్ ఉందా, రెడ్ ఉందా, వైట్ ఉందా, దానికి దారిలో వచ్చేటప్పుడు దుమ్ము పట్టిందా, అంతేనా? అంతే హైట్. అది ఐఎమ్ కమింగ్ టు దట్ ఆల్సో. అరే నేను బాగానే గెస్ చేసినారు అయితే ముందు రోజు రాసుకునేటప్పుడు, నాకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేది ఇదే హైట్ గురించి. టెడ్డీ బేర్ ఇవ్వమన్నారు కదా అని చెప్పి లగెత్తుకుంటూ పోయి ఇంత టెడ్డీ బేర్ లేకురు, అర్థమవుతుందా? 6 feet టెడ్డీ బేర్ ఇచ్చిండు ఒకడైతే. టెడ్డీ బేర్ ఇచ్చిన తర్వాత టెడ్డీ బేర్ లాగుంది పొడుగుందని చెప్పి వాడు బండి మీద పోయిండు, పాప టెడ్డీ బేర్ ఆటోలో పోయి ఇంటికి. ఏంది చండాలం, నువ్వు దేనికి ఇచ్చినవరా టెడ్డీ బేర్? నాకు అర్థం కాదు. ఆటోలో పోనీకి. ఎగ్జాక్ట్లీ. అరే టెడ్డీ బేర్ అంటే ఎట్లుండాలంటారా, దాన్ని చూస్తే నువ్వు గుర్తొచ్చేటట్టు ఉండాలి. దాన్ని చూడంగానే అసలు వీడెందుకు అనిపించదు, అర్థమైందా? స్ట్రాటజీకి ఇవ్వాలి. ఇచ్చామా లేదా, పూర్తిగా ఇవ్వలేదు అన్నట్టు ఇరుక్కుపోవాలి, అప్పుడు నువ్వు ఉంటావు. లేకపోతే నువ్వు కాల్ చేసినప్పుడు బేబీ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజుల్లో అరే మెటీరియలిస్టిక్ థింగ్స్ తోటి సెక్షువల్ ఫ్యాంటసీలో అబ్బాయిలకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ అమ్మాయిలకి వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్. నేను ఆ మాటను గలీజ్గా నువ్వు రాంగ్ చాయిస్ ఇచ్చుకున్నా అంటే నీ అవసరం కూడా లేదు, ట్రస్ట్ మీ. సో చాలా స్ట్రాటజిక్గా గిఫ్ట్లు ఇవ్వాలి. నువ్వు గిఫ్ట్లు కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ మధ్యలో ఇరుక్కుపోవాలి, సంబంధం లేదు. ఇప్పుడు పాపకు నువ్వు కాల్ చేసినావు అనుకో, బేబీ ఆఫీస్లో నాకు లేట్ అవుతుంది, ఐఎమ్ సో సారీ అన్నాను. ఇట్స్ ఓకే, టెడ్డీ ఉన్నాడుగా, టెడ్డీతో పడుకుంటావు. నువ్వు ఏడుగా నువ్వు ఎప్పుడన్నా చిన్నది ఇచ్చినావు అనుకో టెడ్డీ బేర్, షీ కెనాట్ ఫీల్ ఇట్ కంప్లీట్లీ. లేదు నో ఎంత లేట్ అయినా నువ్వు ఇంటికి రావాల్సి. ఆ స్టేట్మెంట్ నీకు రావాలి అంటే నువ్వు ఇంత పెద్ద టెడ్డీ బేర్ ఇవ్వద్దు ఫస్ట్. సో టెడ్డీ బేర్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కల్చర్ ఫిట్ క్లారిటీ వస్తుంది అక్కడ. టెడ్డీ డే తర్వాత ఏంటది? ప్రామిస్ డే. ప్రామిస్ డే అరే చాలా జాగ్రత్తగా ఉండాలి రా బాయ్స్. లాస్ట్ రైట్ సైడ్ కార్నర్ అమ్మా, లాస్ట్ బెంచర్స్. ప్రామిస్ డే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటిది, బీజీవీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. సగం రిలేషన్షిప్ సంకనానికి పోయేది బీజీవీ వల్లే. నీకు పిల్ల నిజంగా నచ్చితే పోయి ప్రపోజ్ చేసి కాళ్ళ మీద పడిపోయి గతం అంతా చెప్పేసుకోవడానికి. అయినా కూడా అది నీతో ముందరికి వచ్చిందంటే నిన్ను ఎవడు ఆపలేడు నాన్న, ఇంకా నో వన్ కెన్ స్టాప్ యూ. కానీ నువ్వు ఇక్కడ ఏమన్నా మతలబ్ చేసినావు అనుకో అటు ఇటు, లేదు నేను రిలేషన్షిప్లోకి వెళ్ళి 8 months అయింది అని చెప్పి మధ్యలో ఒక పాప వచ్చింది అనుకో, దెన్ యూఆర్ గాన్. సో బీజీవీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. యూ అగ్రీ? నో యూ డోంట్ అగ్రీ? ఈమెకు అవసరం లేదు అంటే ఉన్నారు అట్లా అని చెప్తున్నావు కొంతమంది. సో బీజీవీ చాలా స్ట్రాంగ్. వెళ్ళిపోడు అవును. నేను ఇంకా ఇంత ఫాస్ట్ కాలేదని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఇవాళ. మేడం మీరు ప్రతి షోకి నాకు వచ్చిర్రు అనుకో ఇట్లా చిన్నగా నేను అదే ఏదో ఒకటి చేసి మనం షేర్ చేసుకుందాం, మనం లోడ్ షేర్ చేసుకున్నట్టు స్కిట్ షేర్ చేసుకుందాం. ఇప్పటి నుంచి కొత్త కంటెంట్ వస్తుంది. బీజీవీ తర్వాత దెన్ కమ్స్ ద హగ్ డే, ఆఫర్ లెటర్. హగ్ డే వచ్చిందంటే ఆఫర్ లెటర్ వచ్చినట్టు నీకు. దాని తర్వాత కిస్ డే అంటే జాయినింగ్ బోనస్. జాయినింగ్ జస్ట్ ఇప్పుడే వచ్చినావు, నువ్వు అంతా క్లియర్ చేసినావు, ఇన్ని రౌండ్స్ కింద మీద పడ్డాడు వాడు, ఏదో ఒకటి చేసి పై దాకా వచ్చిన జాయినింగ్ బోనస్ అనమాట కిస్ డేస్. తర్వాత కమ్స్ ద మెయిన్ డే, వ్యాలంటైన్స్ డే. దట్ ఈస్ రీలొకేషన్. ఏంది రే? అరే ప్రొబేషన్ రా, ప్రొబేషన్ పీరియడ్ అది. వ్యాలంటైన్స్ డే అంటే రీలొకేషన్ కాదు, రీలొకేట్ ఎట్లనే అవుతుంది, అది వేరే విషయం అని. వ్యాలంటైన్స్ డే ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ ద ప్రొబేషన్ పీరియడ్ అనమాట. ఆ రోజు నీ ఓవర్ యాక్షన్ అంతా ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి నీకు నెక్స్ట్ డే నోటీస్ పీరియడా లేకపోతే ఏంది నువ్వు ఆన్ ద ఫ్లోర్ అనేది తెలుస్తుంది, అర్థమైందా? ఆ రోజు అటు ఇటు అయిందంటే నువ్వు గలీజింగ్. బెంచ్లు గించలు ఏముందో వీడంతా డైరెక్ట్ గాన్ వాడు బయటికే, దేర్ ఇస్ నో బెంచింగ్. సో ఈ డేస్ అన్నీ వస్తాయి అనమాట ఇక్కడికి మధ్యలో. సో అందుకే నీ మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా రొమాంటిక్ నా బొందా అని చెప్పి ఈ వ్యాలంటైన్స్ వీక్ వదిలేసి ఆఫ్ సీజన్లో పోయి ప్రపోజ్ చేసుకో, లేకపోతే అనూష్ లెక్క అవుతుంది పరిస్థితి. ఇంతమందిలో నువ్వు ఒక్కనే కదరా మరి ఇట్లా వ్యాలంటైన్స్ డేలో చేద్దాం అనుకున్నది. అది ఎగ్జాక్ట్లీ.
కానీ ఏం చేస్తాను చెప్పు. సో గైజ్ నెవర్ వ్యాలంటైన్స్ వీక్ నో ప్రపోజల్స్, అన్ని మూసుకొని మొత్తం అయిపోయిన తర్వాతనే చేసుకోవాలి మనం. వ్యాలంటైన్స్ డే రోజు వద్దు. అన్నీ మూసుకొని తర్వాత చేసుకుంటే కామ్గా కాంపిటీషన్ ఉండదు, క్లీన్గా బయటికి వెళ్ళిపోవచ్చు మనం. ఈ యాంగిల్స్ కాకుండా వ్యాలంటైన్స్లో మూమెంట్లో డిజిటల్ స్పేస్ ఏదైతే ఉందో, డిజిటల్ వరల్డ్, నేను బయటికి పోయి కపుల్స్ని కలిసి వాళ్ళని చూసి ఫీల్ అవ్వక్కర్లేదు. డిజిటల్గా ఆల్రెడీ నాకు డిప్రెషన్ ఇంటికి డెలివర్ అవుతుంది. నాకు అవసరం లేదు, కపుల్స్ వీడియోస్ కూడా అవసరం లేదు మామ. నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆన్ సోషల్ అప్లికేషన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఐఎమ్ నాట్ ఈవెన్ దేర్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. అదే రేపు పొద్దునే వీడికి అకౌంట్ ఉంది కదా అని చెప్పి అందరు బూతులు కొట్టారు ఇంకో కొడక లేదన్నో అదే నాకు తెలుసు. సో నేనేమంటున్నా అంటే డిజిటల్ స్పేస్లో ఏమవుతుందంటే నాకు ఈ యాప్స్ ఇవన్నీ కాదు, జస్ట్ మన క్విక్ డెలివరీ అప్లికేషన్ తీసుకో, క్విక్ కామర్స్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్. అసలు ఎవడరా వీళ్ళకి అందరికీ మార్కెటింగ్ మేనేజర్స్ ఎవరు, అసలు ప్రొడక్ట్ మేనేజర్స్ ఎవరో నాకు తెలుసుకోవాలనుకో. అయ్యి ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ. అసలు సంబంధం లేకుండా హ్యావ్ యూ థాట్ ఆఫ్ అ గిఫ్ట్ ఫర్ యువర్ లేడీ, అదే హ్యావ్ యూ థాట్ ఆఫ్ అ గిఫ్ట్ ఫర్ యువర్ లేడీ, తెప్పి ఒకటి కట్ట కరీం బీడీ కొట్టిపిస్తుంది దాంతో. కానీ నేను ఇద్దరు సాయంత్రం దాకా కూర్చోండి. ఏంద్రా అది, నా లేడీయే లేదు, తెలుసుకో ఫస్ట్ ఎవరిని అడగాలి నువ్వు ఎవరిని అడగొద్దని. సో అయితే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వీళ్ళతోటి నాకు ఇదే చిరాకు. ప్రోడక్ట్ మేనేజర్స్ వీళ్ళు ఎవరు చక్కగా చేయట్లే పని, నథింగ్. నో వన్ ఇస్ గుడ్. వీళ్ళు పెద్ద కష్టపడక్కర్లేదు, ఒకసారి యూ జస్ట్ నీడ్ టు గో టు యువర్ కస్టమర్స్, ఎవరెవరు ఉన్నారని చెప్పి కస్టమర్స్లో సెగ్రిగేట్ చేయరా, సింగిల్స్ ఎవరు ఉన్నారో సింగిల్స్ ఎవరు లేరు, ఎవరికి రొమాంటిక్ నోటిఫికేషన్స్ పోవాలి, ఎవరికి నార్మల్ పోవాలి, అంతే. పెద్ద కష్టమా చెప్పు. ఒక మనిషి ఆర్డర్ తీసుకున్న తర్వాత దాంట్లో నువ్వు చూడంగానే వెట్ వైప్స్, టిష్యూస్, అరోమా క్యాండిల్స్, బాడీ లోషన్, ఖచ్చితంగా వాడు గ్యారంటీగా సింగిల్ కాదు. వాడు బొందవాడు అరోమా క్యాండిల్స్ అంటే చెప్పు. అరోమా క్యాండిల్స్ అంటే తెలుసా ఏంటి? అరోమా క్యాండిల్స్ స్మెల్ వచ్చే క్యాండిల్సా? వాసన వచ్చే క్యాండిల్స్ అంటరా, సుగంధం. తెలుగు కూడా వస్తుంది కదా మంచి పదాలతో దాన్ని ఏదైనా చేద్దామంటే. అరోమా క్యాండిల్స్ తెలుసా నీకు? తెలుసు అరోమా క్యాండిల్స్. నువ్వు అయిపో ఇంకెవరైనా బాయ్స్ నడుతున్నారు. రే కౌశిక్, అరోమా క్యాండిల్స్ తెలుసా? యు ఆర్ సింగిలా? ఓకేరా, తెలుసుకోవచ్చు. మింగిల్ అయినప్పుడే నువ్వు ఇవన్నీ తెలుసుకుంటావు అని ముందర లేడీస్ చెప్తారు. సో అరోమా క్యాండిల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ నువ్వు ఆర్డర్ హిస్టరీలో చెక్ చేస్తే చాలు కదా, ఇంకేం అవసరం లేదు. యూ నో దట్ ఈస్ నాట్ అ సింగిల్ గాయ్. ఇంకొకసారి నువ్వు ఇంకొక క్యాండిడేట్ది ఆర్డర్ హిస్టరీ బయటికి. బిగ్ జంబో గ్లాసెస్, క్లాసిక్ మైల్డ్స్, ఐస్ క్యూబ్స్, 10 పేపర్ ప్లేట్లు. సింగిల్ వాడు ఫిక్స్. జంబో గ్లాసెస్ ఫస్ట్ గ్లాసెస్ వస్తాయి, ఏది వచ్చినా రాకపోయినా. క్యూబ్స్ రాని, పానీ రాని, రాకపోని ఏమన్నా రాని, ఎందుకంటే ఫస్ట్ మందు బాటిల్ రూమ్కి వచ్చేస్తుంది. బాయ్స్ ఏమంటారు? ఫస్ట్ మందు బాటిల్ రూమ్కి వచ్చేస్తుంది కాబట్టి గ్లాసెస్ ఫస్ట్ కావాలి. సిగరెట్లు ఇవంతా నాకు అనవసరం, ఫస్ట్ గ్లాస్ షుడ్ బి దేర్. ఎందుకంటే దాంట్లో ఒకళ్ళిద్దరు నేను రాన్న తాగేస్తాను, నాకు లేకపోతే నాకు ఆగదు, నేను రక్తం తాగుతా అంటాడు వాడు. సో బాయ్స్ తోటి అట్లుంటుంది. ఫస్ట్ ఆర్డర్ ఏదైనా ప్లేస్ అవుతుందంటే అది జంబో గ్లాసెస్, ఫాలోడ్ బై ఐస్ క్యూబ్స్, దాని తర్వాత సోడా, వాటర్, వాట్ ఎవర్ ఏదో ఆర్డర్ ఉంటుంది. మేము చాలాసార్లు చేసామండి. రోజుకి ఒకసారి కాదమ్మా, రోజుకి ఒకసారి చేస్తే నేను ఇట్లా నించోకపోతుండే వాళ్ళ, అర్థమవుతుందా? వేరే లేకుంటుండేది పరిస్థితి. సో ఇవన్నీ ఈ 2 ఆర్డర్స్ని డిఫరెన్షియేట్ చేస్తే యూ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ హూ షుడ్ యూ సెండ్ రొమాంటిక్, ఎవరికి నార్మల్ మెసేజ్లు పంపించాలి, నీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అది చెయ్యరు మనోళ్ళు. లేదు వీడు సావాలి ఇప్పుడు, నీకు ఇప్పుడు గిఫ్ట్ కొన్నావా లేదా, రోజ్ డే వచ్చింది మరి ఏం పీక్తున్నావు నువ్వు ఇంట్లో, ఇట్లాంటి లేదు కదా పీక్దామన్నా కూడా. ఇంట్లో నీ షెట్లు ఉండేంత సీన్ లేదు ఇక్కడ వీనికి. సో దిస్ థింగ్ ఈస్ గాన్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ ఎంటైర్ వీక్ ఏదైతే ఉందో దిట్ ఈస్ డెఫినెట్లీ అ ప్రోడక్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ ఐ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఇంతకుముందు అంత సీన్ లేదు వానికి. ఇప్పుడు ఇవన్నీ డేస్, గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ కొత్త యాడ్ చేసారు మన బాయ్స్, లేకపోతే ఇట్ వాజ్ నెవర్ దేర్. ఇవన్నీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ మనకు గుర్తు కూడా లేదు. అవునా కదా? చాలా బాగా చెప్పావు. పెళ్లి రోజే గుర్తుండదు. మావాడు ఒకటి ఇట్లనే వేసుకున్నాడు, వ్యాలంటైన్స్ డే రొమాంటిక్ ఉంటుంది అని చెప్పి, పెళ్లి రోజు వ్యాలంటైన్స్ డే 2 సింక్ అయిపోతాయి, క్రేజీ ఉంటుంది అని చెప్పి అందులో తర్వాత 3 ఎపిసోడ్స్లో బ్లాస్ట్ అయ్యాడు వాడు. అదే ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇయర్ వచ్చింది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత బేబీ వాళ్ళ ఇండియన్ తెలుసా నీకు అని అడిగింది. వాళ్ళ వ్యాలంటైన్స్ డే అఫ్ కోర్స్. ఓ అంటే నీకు వ్యాలంటైన్స్ డేనే ఎక్కువ అయిపోయిందా మన మ్యారేజ్ డే కంటే? ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అయిపోయాడు గాన్ వాడు. సెకండ్ ఇయర్ వచ్చింది, ఈసారి వాడు నేర్చుకున్నాడు. లాస్ట్ టైం ఏం చెప్పినా నేను, ఈసారి అది చెప్పకూడదు. అఫ్ కోర్స్ ఇట్స్ అవర్ మ్యారేజ్ డే. అంటే ఆ ఓల్డ్ స్కూల్ లవ్ పోయిందా? No, you don't remember the Valentine's Day. Okay, ma'am. And let's say we have third year. థర్డ్ ఇయర్లో వన్ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పినా, సెకండ్ ఇయర్లో ఏం చెప్పినా.
థర్డ్ ఇయర్లో వాడు అందుకే ఇట్స్ అవర్ మ్యారేజ్ డే అండ్ ఐ ఆల్సో నో ఇట్స్ అవర్ వ్యాలంటైన్స్ డే అని చెప్పినాడు ఇద్దరికి. అయితే ఈ 2 డేస్లో నీకు ఏది ఇష్టం చెప్పు. శవం అయింది వాడు ఆల్రెడీ 2 days అయింది. వాడు శవం అయిపోయి 2 days అయిపోయింది. వాడు దాని ఆన్సర్ ఇంపాసిబుల్ వాడు చెప్పలేడు వాడు. సో అట్లాంటివి చేయకండి ప్లీజ్. Well, that's it guys, that's my set. Thank you very much and you've been an amazing audience. I hope you loved it. My name is Praneeth Kulkarni and my Instagram ID is Praneeth_Kulkarni. Please follow.